ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డారా, ఈ దినము దేవుని యొక్క వర్తమానము మన హృదయమంతుడితో విని ఆత్మీయంగా బలపడదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము చూసుకుందాము ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన సహాయం ద్వారా రాయగలిగినాడు. మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను, పరిశుద్ధాత్ముడిచ్చే ఐక్యతను, దేవాది దేవుడు మీకు ఇచ్చే ఐక్యతను దేవుని బిడ్డలారా మీరు కాపాడుకోనండి. ఎలాగా? శ్రద్ధగా జాగ్రత్తగా కాపాడుకోండి. ఐక్యతను పోగొట్టుకోవద్దండి. ఒకరినొకరు సహించుకోండి. అంటే సమస్యలు వస్తాయండి. ఏదో మనము ప్రభు నమ్ముకున్నాము, భక్తి చేస్తున్నాము అనంత మాత్రాన సమస్యలు రావు, దయ్యం రాదు, సైతాను శోధించడు అని మనం ఊహించుకునికి లేదు. ఎందుకంటే సాతాను పనే శోధించటము, వాడి పనే కష్టపెట్టటము, వాడి పని దేవుని బిడ్డలు నష్టపరచాలి, ఏ కాడికి ఐక్యతను చెడగొట్టాలి. కాబట్టి మీరు మెలకుగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అనేది మనకి ఎప్పుడు వస్తుంది? వ్యక్తిగత జీవితంలో ప్రార్థన జీవితం ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే మనమంతా కలిసి ప్రార్థన చేస్తామో, సంఘములైనా కుటుంబాలైనా, అప్పుడు ఐక్యత మనలో ఉంటుంది ప్రియులారా. ఐక్యతను చెడగొట్టడానికి సాతానుడు పలు విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. రకరకమైన సమస్యలు తెచ్చిపెడతాడు కుటుంబంలో. ఒకరికి సరిపోకుండా ఏదో ఒక చిచ్చు తెచ్చిపెడతాడు. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ప్రేమహీనత వస్తుందో ఆటోమేటిక్గా ప్రార్థన సమయం కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో కుటుంబంలో అందరిలో ఐక్యత పెరిగిపోతుంది. దేవుని కార్యాలు కూడా అద్భుతంగా తమకే తాము జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు కాబట్టి. పరిశుద్ధాత్మ ఇచ్చే ఐక్యతను మీరు కాపాడుకున్నారు కనుక దేవాది దేవుడు పరలోకపు తండ్రి అలాంటి కుటుంబాలలో ఉంటాడు, అలాంటి వారి మధ్య ఉంటాడు. గర్విష్ఠులు ఐక్యంగా ఉండలేరు. తిరుగుబాటుదారులు ఐక్యత కలిగి నివసించడానికి ఇష్టపడరు. నువ్వు దీనుడివి, నువ్వు దీనురాలివైతే ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడతావు. అందరితో కలిసిమెలిసి బ్రతకాలని ఇష్టపడతావు. దేవుని పని అంటే ఒక టీం వర్క్ అండి. ఇది ఒకరితో కాదు దేవుని పని, దేవుని సేవ అనగా. ఒక కుటుంబంలో నలుగురుంటే తలా ఒక దిక్కు వెళ్ళిపోతే ఐక్యత లేకుండా ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. సో we need oneness, we need unity in that family. ఎప్పుడైతే ఐక్యత కలిగి ప్రార్థన చేస్తారో, ఒకరొకరు అర్థం చేసుకుంటూ దేవునికి ఇష్టమైన రీతిగా నడుస్తూ వాక్యమందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉంటూ నడుస్తారో అలాంటి కుటుంబాలు చాలా దీవించబడతాయి. ఆ ఏరియాలోనే, ఆ ప్రాంతంలోనే నీ కుటుంబము చాలా ప్రత్యేకమైన కుటుంబముగా నిలిచిపోతుంది. అనేకుల దృష్టి నీ కుటుంబం మీద, నీ ఇంటి మీద ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధ ఆత్ముడు అక్కడ పనిచేస్తాడు కాబట్టి. ఐక్యత లేకపోతే పరిశుద్ధాత్ముడు ఉండడండి. పరిశుద్ధాత్ముడు ఏ రోజైతే అపోస్తులందరూ యేసుప్రభు వారు పరలోకానికి ఆహరణమై వెళ్ళిపోయిన తర్వాత ఈ 120 మంది శిష్యులు, స్త్రీలు పురుషులు అంతా కలిసి ప్రేమతో ఐక్యతతో కలిసి వాళ్ళు మిద్దె మీద కలిసి ప్రార్థించుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు గొప్ప శక్తితో వచ్చాడు వాళ్ళ మీదకి. కారణం ఏమంటే ఎందుకంటే
They had unity in them because there was oneness in them. They had a humble heart. They were crying to the Lord. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, హృదయం సరి చేసుకుంటున్నారు, మనసాక్షి బాగు చేసుకుంటున్నారు. ఈ 120 మంది అపోస్తల కార్యములు మనం చూస్తే 2వ అధ్యాయంలో కూడా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినట్టుగా మనం చదువుతున్నాము. ఎన్నో ప్రసంగాలు కూడా విన్నాము. ఐక్యత లేని కుటుంబాలలో పరిశుద్ధాత్మను ఎందుకుంటాడండి? కొంతమందికి భక్తి, కొంతమందికి యుక్తి. అందుకనే చాలా కుటుంబాలు సాతాను అధికారం కింద నడుస్తూ ఉన్నాయి. దేవుని యొక్క అధికారం కింద ఉన్న కుటుంబాలు కొన్ని అయితే, సాతానుడు అధికారం కింద ఉన్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అందుకనే ప్రభువారు అంటారు, ఓ శిష్యులారా, మీరు ఏ ఇంటికైతే ప్రవేశిస్తారో ఆ కుటుంబము యోగ్యమైంది అయితే ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, అక్కడనే నివాసం చేయండి, మీరు ఆ ఇంట్లోనే ఉండండి, మీ కార్యాలను అనగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి, అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటికి సమాధానం కలుగునుగా కానీ ప్రకటించండి. ఒకవేళ ఆ ఇండ్లు గిన యోగ్యమైందైతే ఆ ఇండ్లు సమాధానంతో ఆశీర్వాదంతో ఉంటుంది. ఒకవేళ ఆ ఇండ్లు యోగ్యమైంది కాదు అనుకో, మీ సమాధానం మీకు తిరిగి వస్తుంది అన్నాడు యేసుప్రభు వారు. అది వాస్తవమే, సత్యమే. మా సేవలు ఎన్ని చూడలేదా మేము? మమ్మల్ని ఎంతోమంది ప్రేమతో హృదయమంతటితో స్వీకరిస్తారు, చేర్చుకుంటారు తమ గృహాలలో. కానుకల కోసం కాదు పోవాల్సింది సేవకులు. అయ్యో, ఈ భార్య భర్తలు జంటలు ఎలాగున్నారు, ఐక్యతగా ఉన్నారా లేదా, ఈ కుటుంబంలో ఉన్న భార్య భర్తలు, అత్త కోడలు, పిల్లలు దేవుని యందు క్రమముతో ఎదుగుతున్నారా లేదా, దేవుని సంతోషి పెడుతున్నారా లేదా అని ఆ భారం మాకుందండి. ఏదో నెల వస్తే జీతాలు వస్తున్నాయని కుటుంబాలు దర్శించాలి అనే తలంపు ఈ రోజు వరకు పనికిమాలైన నాకైనా నా భార్యకైనా ఆ మనసు మాకు లేదండి. దేవుని బిడ్డారా, ప్రేమతో ఉండాలి, అందరూ ఐక్యతతో ఉండాలి, సమాధానంతో ఉండాలని పౌలు గారు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అసలు వివాహము పురుషుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు కనుక దేవుడు ఏకాంగులను సంసారికులుగా చేయను అని కీర్తన గ్రంథంలో ఎంతో స్పష్టంగా రాసి ఉంది. దేవుని బిడ్డారా, కీర్తన గ్రంథంలో స్పష్టంగా రాసి ఉంది. కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బంధింపబడి వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. ఆయన బంధింపబడి వారిని విడిపించి వర్ధిల్ల చేయవాడు. నిజమే, భార్య భర్తలు కలిసి జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. తగ్గించుకోవాలి. కుటుంబం ఉన్న తర్వాత సమస్యలు రాక తప్పవు. ఎందుకంటే మానవుడు శరీరంలో ఉన్నాడు. ఇది శరీరం మట్టి, దీనికి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, సమస్యలు వస్తాయి ప్రియులారా. కొన్నిసార్లు ఏదో తెలిసి తెలియక భార్య కొద్దిగా గట్టిగా మాట్లాడి భర్త సహించుకోవాల్సి ఉంది అన్నాడు కదా. ఒకరినొకడు సహించుచు అన్నాడు ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో. ప్రేమతో సహించుకోవాలి. భర్త తెలియక ఏదో గట్టి మాట అన్నాడనుకో, నా సహోదరి, నువ్వు సహించుకోవాలి. అదే కదా వివాహ జీవితంలో, ఆ వివాహము కలిగిన రోజులో ఎలాంటి చక్కని వాగ్దానాలు చేసి ఉంటారు పురుషుడైనా స్త్రీ అయినా కదా. ప్రేమపూర్తైన వాగ్దానాలు అవి, దేవునికి ఇష్టమైన వాగ్దానాలు. దేవుని బిడ్డలారా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. దేవుడు జతపరచనికి ఇష్టపడుతున్నాడు. దేవుడు జతపరచనికి ఇష్టపడుతుంటే సాతాను విడదనికి ఇష్టపడుతున్నాడు. చాలామంది కూడా సంఘంలో స్థిరంగా ఉండరండి, విడిపోవాలనుకుంటా ఉంటారు. ఓ ఈ సంఘం బాగాలేదు, ఆ సంఘము, ఆ పాస్టర్ బాగాలేడు, ఈ పాస్టరు అంటే దేవుని సరిగా హత్తుకోలేదు, దేవునితో సరైన అనుబంధం లేదు, ప్రార్థన జీవితం లేదు గనక ఈ ప్రకృతి సంబంధమైన వానికి ఏమర్థమవుతాయి? శరీర సంబంధమైన వారికి ఆత్మ సంగతులు అర్థం కావండి. చూడండి, ఐక్యత కలిగి నివసించటము విజయవంతమైన జీవితానికి కారణము. ఐక్యత లేని ప్రాంతంలో దుష్టాత్మలు యథేచ్ఛగా తిరుగుదును. ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనంలో, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు, ఏకమై ఉన్నారు, సమీపస్తులై ఉన్నారు.
మునుపు మనము దూరం ఉంటే మీ చీకటి రాజ్యంలో ఉంటే మీ పాపపు సంబంధమైన అలవాట్లకు మన బానిసలమై ఉంటే, కానీ ఇప్పుడైతే క్రీస్తు ప్రభు రక్తము ద్వారా, ప్రేమగల ప్రభు యొక్క ఆ ప్రాయశ్చిత బలి ద్వారా మనం ఏకమై ఉన్నాము, క్రీస్తుతో కలిసి ఉన్నాము. మనము ఆయన అవయములుగా ఉన్నాము. వి ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్. సంఘాన్ని ప్రేమించినాడు, మనల్ని ప్రేమించినాడు, ఆయన కలిసిపోవాలి మనము. నా సహోదరులారా, భర్తలను దూషించబాకండి. ఆయన నీ భర్త. మీ భార్యను కొట్టబాకండి. నీ భార్యను కొట్టకూడదు, ఎందుకంటే నీ ప్రక్కటి ఎముక. భార్య అనగా దేవుడు ఇచ్చిన బహుమానమయ్యా. సో యూ హ్యావ్ టు లవ్ యువర్ వైఫ్, బికాస్ యువర్ వైఫ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. గాడ్ హెస్ గివన్ యూ యువర్ వైఫ్ యాజ్ ఎ గిఫ్ట్ టు యూ. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ హర్, యూ హ్యావ్ టు లవ్ హర్. నువ్వు సంరక్షించాలి భార్యను. అలాగనే భార్యలారా, నా సహోదరులారా, నేను చేతులు జోడించి మీకు చెప్తున్నాను, మీ భర్తను గౌరవించండి. ఆయన నీ భర్త, నీ శిరస్సు. ప్రేమతో చూసుకోవాలి, జాగ్రత్తగా నడిపించాలి. వారి మీద పెత్తనం చేయనికి కాదు కదా దేవుడు మిమ్మల్ని ఇచ్చింది. వారికి సాటైన సహాయకురాలు. ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగభాగముగా, ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగభాగముగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. భార్య భర్తలు ఏకమైపోవాలి. అత్త కోడలు ఏకమే ఉండాలి. అన్న తమ్ములు ఏకమే ఉండాలి. మామ అల్లుళ్ళు ఏకమే ఉండాలి. అక్క చెల్లెలు ఏకమే ఉండాలి. దేవుని బిడ్డ, ఈ విధంగా సంఘములో సేవకుడు విశ్వాసులు ఏకమే ఉండాలి. కలిసి పని చేయాలి. ఇట్స్ అ టీమ్ వర్క్. నీ ఒక్కదానితో, నీ ఒక్కడితో ఏ పని జరగదు. కాబట్టి ఒకరి ఒకరు సనుక్కోవడం కాదు, అలగడం కాదు, ఒకరొకరు దూషించుకోవటం కాదు. దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఐక్యత కలిగి ఉండండి, తగ్గించుకోండి, ఒకరొకరు క్షమించుకోండి ఒకరొకరు. ఎవరు మేధావులు లేరు భూమి మీద, ఒక యేసు తప్ప. నేను చాలా మంచిదాన్ని, మంచివాడిని, నీకంటే నేనే మేలు అని భార్యనికి లేదు, భర్తనికి లేదు, అత్తనికి లేదు, కోడలనికి లేదు. ఎలాంటి కుటుంబం అండి నయోమి కుటుంబము? రూతు భర్తను కోల్పోయింది, నయోమి కూడా భర్తను కోల్పోయింది, ఓర్ఫా అయితే భర్తను కోల్పోయింది. కానీ అత్తగారైన తల్లి లాంటి అత్తను నయోమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి ఓర్ఫా. రూతు కనిపెట్టుకొని ఉంది తల్లిని, అత్తగారిని. అత్తమ్మా ప్రేమతో కనిపెట్టుకొని ప్రేమించింది కాబట్టే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అంటుందండి. తన ఊరిని విడిచిపెట్టి, తన ప్రాంతాన్ని విడిచిపెట్టి, తన భాషను విడిచిపెట్టి, తన ఆస్తిని విడిచిపెట్టి, సమస్తమును వదులుకొని, మోయాబు దేశమును వదులుకొని వచ్చింది రూతు నయోమి దగ్గరికి. మరి నయోమి ప్రేమించాలి కదా, హత్తుకుందండి, నమ్మిందండి రూతు నయోమిని. అత్తను నమ్మిందండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా తల్లి అత్తమ్మా నేను వస్తా అన్నది. నేను మాత్రం నిన్ను విడిచిపెట్టుకోను. ఒకవేళ నేను వేరు కావాలంటే మరణం రావాలంతే. ఎంత లోతైన మాట. చదువుకోండి మీరే, ఋతు గ్రంథంలో ఎంత చక్కని మాటలు ఉన్నాయో. నేను నిన్ను విడవను నయోమితో అంటదండి, కోడలు అంటుందండి. ఏ కోడలైనా ప్రార్థన పరాలైన అత్తతో కాపురం చేయాలని ఇష్టపడుతుంది. ఏ అత్తగారైనా ప్రార్థన పరాలైన కోడలతో ఉండడానికి ఇష్టపడుతుంది. కోడలనే వాళ్ళు పరలోకానికి తీసుకురావాలి ఇంటికి, నాశనాన్ని కాదు. చాలామంది అంటారు, ఆ అమ్మాయిని చేసుకొని ఉన్న తర్వాత
ఆ అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మా కుటుంబంలో శోధనలు ఎక్కువైనాయి, మాకు సమస్యలు ఎక్కువైపోయినాయండి, మేము విడిపోయినామండి అంటే వారి వెనకాల ఎలాంటి ఆత్మ ఉంది? ఓ నా సహోదరి క్రైస్తవురాలా, నేను చెప్పే మాట విను. నీవు దేవుని సన్నిధిలో అధికముగా మోకాల మీద ప్రార్థనలు గడిపినట్లయితే పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వచ్చి నిన్ను సరైన పద్ధతులు నడిపిస్తాడు. అనగా అనేకులకు ఇష్టకరమైన పాత్రగా నేను చేస్తాడు ఆయన. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, బికాస్ ద హోలీ స్పిరిట్ ఇస్ హెల్పింగ్ యూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. గాడ్ వాంట్స్ టు లిఫ్ట్ యూ అప్. ఆయనను లేవనెత్తుకొని ఇష్టపడుతున్నాడు, నేను బలపరచ ఇష్టపడుతున్నాడు. రూతు తన గ్రామాన్ని, దేశాన్ని విడిచిపెట్టి వచ్చింది. నమ్మకంగా ఉందండి, దీనురాలండి రూతు. త్యాగముతో కూడిన తల్లి, త్యాగశీలి, కష్టపడి పనిచేసే తత్వము. ఊరికైనా మాటలు చెప్పుకొని బతికేది కాదు రూతు. క్రియారూపకమైన భక్తి, క్రియారూపకమైన జీవితము జీవించింది. కాబట్టి రాబోయే కాలములో దావీదు రాజు ఆ ఒక్క చిగురు నుంచి వచ్చాడండి. దేవుని బిడ్డారా, ఇది సత్యము. ఐక్యత చాలా అవసరం, ఐక్యత చాలా అవసరము. మన ఐక్యతను కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? 1 పేతురులు అంటున్నాడు 5వ అధ్యాయము 8వ వచనము, సాతాను పని ఎంత వేగంగా ఉందంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మెరుగుదురా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. సరైన జాగ్రత్త లేకపోతే నా సహోదరి సహోదరులారా, క్రైస్తవ కుటుంబీకులారా, అందుకనే కుటుంబ ప్రార్థన ఉండాలి. ఇళ్లలో భార్య భర్తలు, పిల్లలు, అత్త కోడలందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఎవరైతే కలిసి ప్రార్థన చేయరో సాతాను వాళ్ళ మధ్యకు వచ్చి చిచ్చు పెడతాడు, సమస్యలు తీసుకుని వస్తాడు, పోరాటాలు పెడతాడు, విడదీస్తాడు, తల ఒక దిక్కు కొడతాడు. అందుకని నా ప్రశ్న ఎన్నోసార్లు మొత్తుకొని చెప్పాను నేను. చాలా మటుకు ఈ భారతదేశంలో ఎక్కడ వెళ్ళినా ప్రసంగించినా కూడా నేను నా భార్య. ఎందుకంటే దేవుడు దాని దగ్గరికి ఇచ్చిన వరము కుటుంబాలను కట్టే భారం పెట్టాడు. దీవెనమ్మ తల్లి గారికి, దానిలే గారికి. నా సహోదరి సహోదరులారా, మా జీవితంలో మేము ఎన్నో శోధనలు చూసాం, మేము ఎన్నో పోరాటాలు చూసాం. ఎన్నో కుటుంబాలు వెళ్ళినప్పుడు రకరకమైన కేసులు, రకరకమైన సమస్యలు చెప్తా ఉన్నారు. ఇది ఒక రహస్యం. ఇది కలిసి ప్రార్థించటము. ఏ ఇంట్లో అయితే అత్త కోడలు, అన్న తమ్ముడు, దేవుని బిడ్డరా, అక్క చెల్లెలు, సహోదరులు కలిసి ప్రార్థన చేస్తారో, భార్య భర్తలు కలిసి ప్రార్థన చేస్తారో, అన్న చెల్లెలు కలిసి ప్రార్థన చేస్తారో, ఆ కుటుంబము చల్లగా ఉంటుంది, పరలోకంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. లేకపోతే దుష్టుడు ఏం చేస్తాడు? ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతాడంట. అప్పుడు వాడు పట్టుకుంటాడు, ఏదో ఒక శోధనకు, నాశనానికి నడిపిస్తాడు. అందుకని మనం దేవుని తలంపులతో నిండి ఉండాలంటే మనం అందరం ఐక్యత కలిగి ప్రేమతో ఉండాలండి. సంఘంలో అయితేమి, కుటుంబాలు అయితేమి, ఎక్కడైతే ఉంటున్నావు నువ్వు యేసు ప్రభువును చూపించాలి. ఎదుటి వారు తప్పు చేసిన వారిని ప్రేమతో సరిదిద్దే విధంగా ఉండాలి. ఐక్యతను చెడగొట్టడానికి సాతాను వస్తాడు, జ్ఞాపకం పెట్టుకో, మర్చిపోవద్దు. కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? కారణం ఐక్యత లేదు. ఐక్యత ఉందనుకో ఎంత సంతోషం. ఓ యవనస్తులారా, యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులు కలిసి ప్రార్థన చేయండి. మీ తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్నారంటే పిల్లలైన మీరు కూడా ఖచ్చితంగా అదే దేవుని నమ్ముకోవాలి. మీరు పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేశారనుకో మీరు దేవుని మోసం చేయలేరు. తల్లిదండ్రులు మోసం చేయవచ్చునేమో, మీరు దేవుని మోసం చేయలేరు. సాతానుడు దృష్టి వస్తున్నాడు, అందరు చూస్తూనే ఉంటాడు. వాడు దయ్యానికి పట్టు దొరికిందనుకో దెబ్బ కొడతాడు, దయ్యానికి పట్టు దొరికిందనుకో దెబ్బ కొడతాడు. కాబట్టి చాలా మెలుగుతుండాలి. అందుకని యేసు ప్రభువు వారు చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము, జాన్ గాస్పల్ చాప్టర్ 17, యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం చదువుతానండి, చూడండి. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు కానీ, పరలోకము తండ్రితో మాట్లాడుతున్నాడు యేసయ్య. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, తండ్రి నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ
దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఐక్యతను చెడగొడతాడు తండ్రి వాడు. అందుకనే వీళ్ళందరినీ మీరు కదా నాకు ఇచ్చింది, వీరందరూ మీ బిడ్డలే కదా, కాబట్టి ప్రభువా వారిని మీరు కాపాడండి, వారిని దుష్టుని నుండి కాపాడండి, సైతాను గాడి నుంచి కాపాడండి. ఎంత లోతైన ప్రార్థన చేస్తున్నారు, యేసు ప్రభు వారు చేస్తున్నారండి స్వయంగా. ఏమండి తర్వాత అంటాడు 20వ వచనంలో, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరికైతే నేను బరువు బాధ్యతలు అప్పగించానో తండ్రి, ఎవరికైతే నేను సువార్త ప్రకటించడం భారాన్ని అప్పగించానో వారందరికీ మీరు మంచి హృదయం ఇయ్యండి, ఏక హృదయం దయచేయండి తండ్రి అని పరలోక తండ్రి సన్నిధిలో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డ ఐక్యత గురించి తెలియపరుస్తున్నాడు యేసు ప్రభువారు. మనము ఏకమై ఉన్నలాగునా అంటున్నాడు యేసయ్య. చూడండి యేసు ప్రభువారు అంటున్నారు ఇక్కడ 22వ వచనంలో, మనము ఏకమై ఉన్నలాగున వారును, అంటే యేసు ప్రభు వారిని నమ్మిన వారిని వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. మనం ఏ విధంగా తండ్రి ఏకమై ఉన్నామో అలాగనే వాళ్ళందరూ కూడా ఏకమే ఉండే విధంగా నాయన తండ్రి వారికి సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడండి యేసు ప్రభు వారి తండ్రికి. మనం కూడా ప్రార్థన చేయాలి కానీ సంఘంలోనైనా కుటుంబాల్లో ఎవరొకరు తిరుగుబాటుదారు లేస్తాడు, సాతాను ఎవరొకరిని వాడుకుంటాడు. కుటుంబం అయినా సంఘం అన్న తర్వాత ఖచ్చితంగా వాడుకుంటాడండి. అందుకని చెప్పేది దానిలే గారు ఏమంటే కలిసి ప్రార్థన చేయండి. ఎవరైతే దేవుని సేవకులతో, ఎవరైతే ఇండ్లల్లో ఒకరొకరు కలిసి ప్రార్థన చేయరో, ఎవరైతే ప్రార్థన చేయరో దయ్యం వారిలో జొరబడి కుటుంబాన్ని నాశనం చేస్తాడు. నేను చాలా బిజీ ఉన్నాను, నాకు కుదరదు, మీరు ప్రార్థన చేసుకోండి, మీరు వాక్యం చదువుకోండిలే, మీరు చర్చికి పోండిలే, నేను రాలేను, నా వల్ల కాదు అంటారే. ఖచ్చితంగా దయ్యము కాసుకుంటాడు. అలాంటి వారి ద్వారా కుటుంబాలకు తలనొప్పి వస్తుంది, అలాంటి వారి ద్వారా సంఘాలకు సమస్య వస్తుంది. అందుకనే భక్తులు అంటాడు దానిలే గారు ఏమంటే, ఎవరి ద్వారా సమస్య వచ్చేది? ఎవరైతే దేవుని సేవకులతో అనగా తోటి సహోదరులతో కలిసి ప్రార్థించటము గొప్ప భాగ్యముగా ఎంచరో అలాంటి వారి ద్వారా శోధన వస్తుందంట, అలాంటి వారి ద్వారా సమస్య వస్తుందంట. వాళ్ళ జీవితంలో ఎన్నో అనుభవించారండి భక్త సింగ్ గారు, దానిలే గారు, పరిశుద్ధులు. జాన్వెస్లీ, భక్తుడైన జాన్వెస్లీ, ఇంగ్లాండ్ దేశం జాన్వెస్లీ వణికించాడండి. కారణం ఏమంటే మరి జాన్వెస్లీ, భక్తుడైన జాన్వెస్లీ గారి చుట్టూ ప్రార్థించేవారు ఉండారంట. అంత ఐక్యత కలిగి సేవ కొనసాగాలన్నా, సేవ డెవలప్ కావాలన్నా, కుటుంబం ఆశీర్వదించబడాలన్నా మన చుట్టూ ప్రార్థించేవారు కావాలండి. అందరు కపటస్తులుంటే మేమెప్పుడు ఎదగాలండి పైకి? ఈ పాటికి ప్రపంచమంతా తిరగాలని ఆశ అమ్మగారికి, నాకు. నా సాక్ష్యము, దేవుడు చేసిన కార్యము, నేను పాస్టమ్మ గారు అనేక ప్రాంతాలు వెళుతున్నాను, ఇంకా అనేక దేశాలు విదేశాలు కూడా వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాము. ఈరోజు కూడా యేసు ప్రభు వారు కార్యాలు చేస్తున్నాడండి, నమ్మండి అని ప్రకటించాలని ఆశతో ఉన్నామండి. ఐక్యత లేని వారికి ఇలా ఉండండి అని బోధిస్తూ ఉన్నాం. ఐక్యత ఎంత అవసరం తెలుసా? ఐక్యతను కాపాడుకోండి. ఐక్యతను చెడగొట్టేవాడు దుష్టుడు. భార్య భర్తలు సంతోషంగా బ్రతుకుతున్నారు, అత్త కోడలు సంతోషంగా బ్రతుకుతున్నారు, ఒక కుటుంబం సంతోషంగా బ్రతుకుతుంది అంటే, జీవిస్తున్నారంటే కొంతమంది తగలబెడతారండి, పుల్లలు పెడతారండి. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి దేవుని బిడ్డలారా. ప్రేమహీనగల మాటలు అలాంటి వారు మీ దగ్గర ప్రకటిస్తున్నారంటే అలాంటి వారిని కట్ చేసేయండి. మీ ఇంట్లో ఎవరైనా అడుగు పెట్టినారంటే పోట్లాట్లు పడకూడదు, సమస్యలు రాకూడదు. ఎవరైనా కావచ్చు, మన కుటుంబాల్లో ఎవరైనా అడుగు పెడితే సమాధానం రావాలి. సమస్యలు పోట్లాట్లు వస్తున్నాయంటే వాళ్ళ వెనకాల దయ్యం ఉన్నట్టే. దేర్ ఇస్ అ డెవిల్ బిహైండ్ ఆఫ్ దెమ్.
ప్రార్థన పరులు అడుగు పెడితే సంతోషం, సమాధానం ఉంటుంది. అందుకనే బైబిల్ వాక్యం రాసింది, సువార్తికుని పాదములు సుందరమైనవి అన్నాడు. ప్రార్థించే వారి పాదాలు సమాధానం ఉంటాయండి. ప్రార్థించే వారి పాదాలు చాలా సంతోషంగా ఉంటాయండి. అలాంటి వారు అడుగు పెడితే, అయ్యో మీరేంది అప్పుడే వెళ్ళిపోతున్నారు, ఇంకా ఉండండి 3 రోజులు. నీ బంధువులైనంతే, నీవు ప్రార్థన పరాలవే, ప్రార్థన పడిగా నువ్వు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినా నీ ప్రార్థన ప్రభావము తరంగాలు అక్కడ పనిచేస్తాయి. కాబట్టి అమ్మా ఇంకా 2 రోజులు ఉండకూడదా, ఏమి అప్పుడే వెళ్ళిపోతున్నారు, అయ్యా ఉండకూడదండి, మీ ఇద్దరు భార్య భర్తలు ఇంకా రాక వచ్చారు కదా, మరి మీరు ఇద్దరు చాలా చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటున్నాము, ఎందుకో మా ఇంట్లో వాతావరణం చాలా మారిపోయింది, ఇంకా 3 రోజులు ఉండండి అయ్యా అని చెప్పాలండి. ఎప్పుడు వెళ్ళిపోతారు, బస్సు ఉందేమో కదా అంటే అర్థం ఏమంటే నీ దగ్గర దేవుని శక్తి లేదు అని అర్థం. ఊరికని పేరుకు మనం బైబిల్ పెట్టుకుంటే కాదండి క్రైస్తవులము. నీ క్రియలు తెలియాలి, నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ ఇరుగు పొరుగు వారికి. నీలో ఉన్న సమాధానం పొర్లి పక్కకి వెళ్ళిపోవాలి. ఇతరులకు కూడా అబ్బా మాకు కూడా సమాధానం ఉందండి అనాల. మీరు నమ్ముకున్న దేవుడు నాకు కావాలి అనాల. నీ స్నేహితులు ఎక్కడ పని చేస్తున్నావో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నావో, ఎక్కడైతే ఉంటున్నావో నిన్ను చూసి ప్రభును గణపరిచే విధంగా ఉండాలి. రూతును చూసి ఎంతోమంది గణపరిచినారు దేవుణ్ణి. నయోమి రూతును అత్త కోడలు చూసి ఎంతమంది మారింటారో ఆ రోజులలో. అలాంటి కుటుంబాలు కావాలండి నా సహోదరి సహోదరులారా, అత్తలారా. నయోమి లాంటి ప్రార్థన పరాలు వినువైతే దేవుడు రూతు లాంటి కోడలు నీకు ఇస్తాడు. చాలామంది బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు, అయ్యో రూతు లాంటి కోడలు వస్తే ఎంత బాగుంటుంది అని. నిజమే, సమస్యలు తీసుకుని వచ్చి వారు ఎందుకండి. ఇస్సాకు చాలా బాధపడ్డాడండి. ఏశావు కుటుంబం ద్వారా తలనొప్పి అయిపోయింది ఇస్సాకు చాలా బాధ. అలా ఉండకూడదండి. కోడలు ఇంటికి వస్తే, అల్లుడు ఇంటికి వస్తే పరలోకమును మోసుకొని రావాలి. దానిలే గారిని దేవుని తల్లి గారి కుటుంబీకులు చాలా ప్రేమించారండి. ఈరోజు దేవుని దేని బట్టి చెప్పాలంటే నా భార్య బంధువులు కుటుంబీకులు చాలా గౌరవిస్తారు నన్ను, ప్రభు కృపను బట్టి. ఓ నా సహోదరి సహోదరుడా, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభును మోసుకొని వెళుదాం. దేవుని బిడ్డారా, ఐక్యత కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, కోరుతూ ఉన్నాడు. మీకు విషయం చెప్పాలంటే, అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రము, ఆ రాష్ట్రంలో రెడ్వుడ్ అనే చెట్లు ఉన్నాయండి. ఈ వృక్షము ప్రపంచంలో అన్ని వృక్షము కంటే చాలా ఎత్తుగలిగిన వృక్షం. చాలా ఎత్తుగా పెరుగుతాయండి. దాదాపు అవి పెరిగే ఒక ఎత్తు 300 అడుగులు పెరుగుతాయండి. ఇంకా ప్రపంచంలో ఏ చెట్లు అంత పెరగవు, ఈ రెడ్వుడ్ చెట్లు పెరుగుతాయి. కొంతమంది మేధావులు, పండితులు క్రీస్తు ప్రభు పూర్వమే ఇవి ఉన్నాయి అని తెలియపరుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నవారు కొంతమంది, ఒక వ్యక్తి ఏమి పరిశోధించాడంటే, ఈ చెట్లు ఇంత ఎత్తుగా పెరుగుతున్నాయంటే బహుశా వాటి వేర్లు కూడా చాలా లోతుగా ఉంటాయి. కాబట్టి గాలులు, తుఫాన్లు వచ్చినా ఇవి తట్టుకోగలుగుతున్నాయి. కానీ దేవుని బిడ్డారా, ఆ వ్యాఖ్య నిదానం తప్పు అది. కాబట్టి అది సరికాదు. ఎందుకంటే వాళ్ళు తలంచిన తలంపు అది తప్పు. ఎందుకంటే అన్ని మిగతా చెట్లు ఏ విధంగా పెరుగుతున్నాయో ఇది కూడా ఎత్తుకు పెరుగుతున్నాయి, కానీ వేర్లు మాత్రము మిగతా చెట్లున్న వేర్లాగానే సాధారణంగానే ఉంటుందండి. అయితే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ రెడ్వుడ్ చెట్ల వేర్లు లోతుగా వెళ్ళిపోగానే మామూలుగానే పెరుగుతున్నాయి, కానీ కింద కూడా ఇవి ఒక చెట్టు నుంచి ఒక చెట్టు ఈ వేర్లు పెనవేసుకుంటున్నాయండి. ఎప్పుడైతే ఈ యొక్క తుఫానులు, ఈ పెనుగాలులు వస్తున్నాయో ఇమ్మీడియట్లీగా తక్షణమే ఎన్నైతే చెట్లు ఉంటున్నాయో అక్కడ రెడ్వుడ్ చెట్లు, ఆ వేర్లు అడుగు భాగమున ఒకటి పెనివేసుకుంటున్నాయండి. అంటే అంత ఐక్యత కలిగి ఒక సమస్య వచ్చినప్పుడు, అయ్యో ఒక శోధన వస్తున్నప్పుడు ఈ వేర్లన్నీ ఒకటైపోతున్నాయి. అలాగ జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు.
రెడ్వుడ్ చెట్లాగా. దేవుని బిడ్డలారా, ప్రపంచం ఒక దృష్టిని ఆకర్షించినాయండి ఈ చెట్లు, రెడ్వుడ్ చెట్లు. నా సహోదరి సహోదరులారా, మరి మనం ఎందుకు ఐక్యతగా ఉండటం లేకపోతున్నాం? ఎందుకు మన కుటుంబాలలో సంఘాలలో ఐక్యత కలిగి ఉండలేకపోతున్నాము? మనలో ఉన్న గర్వం అండి. గర్విష్ఠులు ఎప్పుడు కలిసి ఉండలేరండి. ఒక చేదైన వేరు హృదయంలోకి వచ్చినప్పుడు కలిసి ఉండడానికి ఇష్టపడరండి. దేవుని బిడ్డలారా, విడిపోనికి చూస్తుందండి. దయ్యము చేయడమేదే. దేవుడు జతపరచాలని, దయ్యము విభజించాలని. నా సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవ జనాంగమా, మీ కుటుంబాలను కాపాడుకోండి, ఐక్యతతో జీవించండి, దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి. దేవుని వాక్యానికి చోటు, ఐక్యత చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు వారు చెప్పారు ఆ మాట, నేను చెప్పేది కాదు. యేసుప్రభు వారే అన్నారు, ఐక్యత. తండ్రి, మనం ఏ విధంగా ఏకమై ఉన్నామో వాళ్ళు కూడా ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు యేసుప్రభు వారు. ప్రార్థన చేశారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఏమండి, వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి. ఆ మహిమను ఇచ్చితివి తండ్రి. మనం ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై బ్రతికేటట్టు సాయం చేయ తండ్రి అని ప్రార్థిస్తూ ఉన్నాడు యేసుప్రభు వారు. ఎందుకంటే ఐక్యత అవసరము. బైబిల్ చూస్తున్నాం, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. తప్పక ఒక సపోర్ట్ కావాలండి. భార్యకు భర్త సపోర్టు, భర్తకు భార్య సపోర్టు, సేవకునికి సంఘం సపోర్టు, సంఘానికి సేవకుడు సపోర్టు. ఒకరొకరు ఐక్యత కలిగి ఉండాలి. భక్షించుకొని కాదు దేవుడు మనల్ని మార్చింది. ఒకరొకరు దుమ్మెత్తిపోసుకొని కాదు. ఈరోజు చాలామంది చూస్తే దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఉన్న సంఘాలని ఒకటైతే ఈరోజు భూమి మీద ప్రపంచంలో నా సంస్థ నీ ఆనాడు కూడా జరిగిందండి. అప్పలు ఎవడు, పౌలు ఎవడు, కేఫా ఎవడు, అందరూ ఒకటే కదా అంటాడు పౌలు. ఏమండి పోరాటాలు? ఐక్యత లేదండి ఈరోజు. ఆ సంఘం, ఈ సంఘం, మేము ఈ సంఘము, మీరు ఆ సంఘమా? ఈ సంస్థలు తీసుకువెళ్తాండి పరలోకానికి. పరలోకముల డినామినేషన్స్ లేవు. నువ్వు నేను ఈరోజు భూమి మీద చనిపోయినా అక్కడ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోవాలండి. నేను పలాని సంఘం నుంచి వచ్చాను, నేను పలాని సంస్థ నుంచి వచ్చానని చెప్తే దూతలు నవ్వుకుంటారండి. దేవుని బిడ్డలారా, అది కాదు. ఈ మన కంటికి కనబడిన దుష్టుడు ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తాము. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము ఏమంటుందంటే, ఒంటరియగు ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని ఎదిరింపగలరు. చూడండి, ఒంటరి అగు ఒకరి మీద మరి ఒకడు అంటే ఒక శోధన, సమస్య, దుష్టుడు, దయ్యము ఒకరి మీద పడినప్పుడు, ఒకరి మీద దాడి చేసినప్పుడు ప్రక్కనున్న మరొక వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఎత్తి పట్టుకుంటారు ప్రార్థనలో. కాబట్టి ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చేస్తారు? ఇద్దరు కలిశారనుకోండి, ఆ శత్రువును జయిస్తారు, ఆ శత్రువును ఓడిస్తారు. అందుకని ఐక్యత ఇంపార్టెంట్ అండి, చాలా ప్రాముఖ్యమైనది ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరము అని రాసి ఉంది కీర్తన గ్రంథంలో. ఎంత మేలు, ఎంత మనోహరము. మాతో పాటు సేవలు ఉన్న ఒక విశ్వాసి సహోదరుడు ఉండేవాడు. మాతో కలిసి ఎప్పుడు ప్రార్థన చేసినల్లా ఆ మాట ఖచ్చితంగా వాడతాడు. ప్రభువా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మంచిది తండ్రి అని ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఏడండి, ప్రభు దగ్గర వెళ్ళిపోయినాడు. ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థ కూటమి చాలా చక్కగా జరుగుతుందండి. కుటుంబముల ఇంట్లో బిడ్డలందరూ, ఆ కుటుంబీకులందరూ ప్రేమతో ఆ కూటమిని ఏర్పాటు చేసుకుంటారు. సేవకుని సంఘాన్ని పిలిపించి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. బైబిల్ అంటుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఎంతోమంది ఆనాడు భక్తులు కలిసి సేవ చేశారండి. దానిలే గారు, భక్త సింగ్ గారు కలిసి సేవ చేశాడండి ఆనాడు చెన్నైలో. చాలామందికి వీళ్ళ జీవిత చరిత్రలు తెలియవు. మేము బక్సింగ్ ఫెలోషిప్, మేము సహవాసం అంటారు. లేదు, పేరుకు మాత్రమే సహవాసం అంటున్నారు, కానీ యేసు ప్రభుతో సరైన సహవాసం లేదండి చాలామంది ఈరోజు ఫెలోషిప్లో. ఎంత దుఃఖపడుతుంటుందో జాషువా డాన్లీ గారి ఆత్మ. ఎంత బాధపడుతుంటాడో, ఎంత దుఃఖపడుతుంటుందో తల్లి, దీవెనమ్మ తల్లి.
అయ్యో మేము ఏం నేర్పించాము భూమి మీద, వీళ్ళంతా ఏం చేస్తున్నారా నాయనా, ఎంత పాడు చేశారు ఆ సేవ అని బాధపడుతూ ఉంటారు. అందుకని దానిలే గారు ఆయన చెప్పే మాట ఎప్పుడు చెప్పేమంట, ఇట్స్ టీమ్ వర్క్ బ్రదర్, వాట్ ఎవర్ ద వర్క్ వీఆర్ డూయింగ్ హియర్ వీ షుడ్ డూ విత్ ఏ హంబల్ హార్ట్. దీనమైన హృదయంతో చేయాలి, ఏక మనసుతో చేయాలి. మనం ఇది నా ఒక్కరితో కాదండి దేవుని సేవ, మీరందరూ మనమంతా కలిసి చేయాలి దేవుని పని అనేవాడు. నా సహోదరి సహోదరుల ఇళ్ళలో కూడా అందరు కలిసి పని చేసుకోవాలి. సంఘం అన్నాక అందరు కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు, పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు, మీ అవసరాన్ని తీరుస్తాడు. ఐక్యత అవసరం దేవుని బిడ్డారా. నేను లేకపోతే పని జరగదు అనకూడదు, గర్వం అది. ప్రతి ఒక్కరం మనం తగ్గించుకోవాలి. ప్రభా నన్ను నేను తగ్గించుకుంటాను, ప్రభా అయ్యా నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నేను కలిసి ఉంటాను మా కుటుంబీకులతో, నా భార్యతో కలిసి ప్రార్థన చేస్తాను, నా భర్తతో కలిసి ప్రార్థన చేస్తాను, మా అత్తగారితో కలిసి ప్రార్థన చేస్తాను, మా కోడలతో కలిసి ప్రార్థన చేస్తాను, మా తమ్ముడితో కలిసి ప్రార్థన చేస్తాను, మా సహోదరుడితో కలిసి ప్రార్థన చేస్తాను. నా సహోదరుడా కలిసి ప్రార్థన చేయి. కలిసి ప్రార్థించే వారే కలిసి జీవిస్తారు. సాతాను పని అంత ఒకటే, విభజించి పరిపాలిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కలుపుతున్నాడు. ఐక్యత అనేది దేవునికి చాలా ఇష్టమైంది. కాబట్టి మనం కూడా ఒకరు అర్థం చేసుకొని అన్ని విషయంలో సహించుకుంటూ ప్రార్థన పూర్తిగా మన కుటుంబములు కానీ సంఘములు కానీ ఐక్యతను కాపాడుకుంటూ సాగిపోదాం. దేవుడే మనల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులకు దేవానికి స్తోత్రములు, వందనాలయ్యా. ఐక్యత లేకపోతే మేము చెడిపోతాం నాయనా. మా తండ్రి, ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరలోకపు దీవెన ఉంటుంది. సాతాను పునాదులు అదిరిపోతాయి. ప్రభువా పేతురును చెరసాల వేసినప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసిందయ్యా. అదే నేను ఐక్యత. ప్రభువా ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ మీరు గొప్ప కార్యాలు చేస్తారయ్యా. రూతు నైమికును ఐక్యత కుటుంబాల్లో దయచేయండి ప్రభువా. గర్విష్ఠులు మార్చునైనా. కులము కులగజ్జి అని చాలామంది నశించిపోతున్నారు క్రైస్తవులు. అయ్యో నా అల్లుడు పలాని కులమోడే, నైనా నా కోడలు పలాని కులముదే, అయ్యో ఈ కుటుంబం ఇలా ఉందే. ఏ కులం ఎవరిని పరలోకం తీసుకుపోతున్నాయినా. నా దేవుడా చెప్పాలంటే నాయన ఆనాడ భక్తులు ప్రభా ఎన్నడూ కూడా కులం గురించి మాట్లాడలేదు. కన్వర్ట్ అయిన క్రిస్టియన్ చాలామంది ఉన్నారు. ముస్లిమ్స్లో ఉన్న వారిని సహోదరులు ఎంతోమంది ప్రభుని నమ్ముకున్నాక అలాంటి ముస్లిం సహోదరులను ఎంతోమంది భక్తులు పుట్టుకతో క్రైస్తవులు ఉన్నవారు వాళ్ళు వివాహం చేసుకున్నారయ్యా. ప్రభుని రక్తంలో కడగబడ్డారు కాబట్టి. అలాగనే నాయన ఆ హిందూస్ ఉన్నారు, అన్యులు పురుషులు ఎంతోమంది ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ మారు మనసు పొందిన తర్వాత మేము క్రైస్తవులే చేసుకుంటాము కాదు నాయన. ప్రభా అసలు చెప్పాలంటే ఎంతోమంది ఈరోజు ప్రపంచంలో నీ రక్తంలో కడగబడిన నిజమైన క్రైస్తవులు, ఏ కులం మతం అనే ఆ మనసు లేకుండా నిజమైన ప్రభు బిడ్డలుగా ఆలోచించి చాలా చక్కని వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించి వారి జీవితాల్లో కట్టుకుంటూ అనేక కుటుంబాలు కూడా నీ కొరకు భూమి మీద సంపాదించారు నాయన. అలాంటి వారిని మీరు లేవనెత్తండి ప్రభా. ఎవరైతే వాక్యం విన్నారో తండ్రి వారి కుటుంబాల ఐక్యతను కాపాడుకొని సాయం చేయండి. సాతానుడు ఏదో విధముగా కుటుంబంలో సమాధానం దొంగిలించడానికి, ఐక్యతను చెడగొట్టడానికి, సమాధానమును తీసివేయడానికి దుష్టుడు పలు విధాలుగా ప్రయత్నిస్తుంటాడయ్యా. చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇంటి చుట్టూ. అయితే మేము చాలా మెలకుతో జాగ్రత్తగా ఆలోచిస్తూ పట్టుదలతో ప్రార్థన వదలక నిత్యము విశ్వాసముందు నిలకడగా ఉంటూ విసుగక నిత్యం ప్రార్థించడానికి నాయన మా బిడ్డలకు నాకు సహాయం చేయండి. కుటుంబాలు దీవించు ప్రభా. మీ యందు విశ్వాసమును భయమును కలిగి ఈ సమాజంలో నడవటానికి మాకందరికీ సహాయం చేయండి. వాక్యమైన ప్రతి బిడ్డలందరినీ ఆదరించి దీవించమని, మీ పరిశుద్ధాత్మ మెండుగా వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధాత్మక దీవెన, ఆయన సన్నిధి నడిపింపు కాపుదల మీకందరికి తోడయండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.